ఓకే. లాస్ట్ వీడియోలో మనం ఎక్స్‌నెస్‌లో ఎలా డిపాజిట్ చేయాలి? ఎక్స్‌నెస్ నుంచి ఎలా విత్‌డ్రాల్ తీసుకోవాలి? అనేది చాలా క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! సో, ఈ వీడియోలో ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ దగ్గర నుంచి వేరే క్రిప్టో ఎక్స్‌చేంజ్‌కి ఎలా పంపించాలి? సో, క్రిప్టో ఎలా పంపించాలి? సో, ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ దగ్గర నుంచి ప్రాప్ ఫర్మ్స్‌కి ఎలా పే చేయాలి? సో, అవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. సో, మీరు ఈ వీడియో చూసి ప్రాప్ ఫర్మ్స్‌కి పే చేయొచ్చు. అదేవిధంగా వరల్డ్ నంబర్ 1 ప్రాప్ ఫర్మ్ సీక్రెస్ట్ ఫండెడ్. సో, దాంట్లో అకౌంట్స్ తీసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మీరు యూజ్ చేయొచ్చు. సో, దీంట్లో పే చేయడానికి నేను ఇక్కడ బైనాన్స్‌లో $4,000 ఉన్నాయి. అండ్ బిట్‌గెట్ వచ్చి $6,000 ఉన్నాయి. సో, ఇందులో నేను బైనాన్స్ నుంచి బింగెక్స్‌కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే నా బింగెక్స్ వాలెట్‌లో ఎటువంటి అమౌంట్ లేదు. సో, జీరో బ్యాలెన్స్ ఉంది. సో, ఇప్పుడు నేను బైనాన్స్ యూజ్ చేసి బింగెక్స్‌కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో, బింగెక్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్‌చేంజ్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే డిపాజిట్ అడ్రస్ కావాలి. సో, హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ మనకి అసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అసెట్స్ మీద క్లిక్ చేయాలి. సో, ఏ ఎక్స్‌చేంజ్ అయినా సరే మనం వేరే ఎక్స్‌చేంజ్‌కి ట్రాన్స్ఫర్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. నేను ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ రైట్ సైడ్ అసెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన. సో, డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, వన్స్ మనం డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మల్టిపుల్ కాయిన్స్ ఉంటాయి. USDT, USDC, బిట్‌కాయిన్, ఇథీరియం. సో, అండ్ కిందన కూడా మనకి చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇందులో ఏ కాయిన్ అయినా యూజ్ చేసి మనం డిపాజిట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మాత్రం నేను USDT అండ్ USDC ఎక్కువగా యూజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇవి స్టేబుల్ కాయిన్స్. సో, వీటి వాల్యూ అనేది ఎప్పుడు స్టేబుల్‌గా ఉంటుంది. సో, క్రిప్టో పెరిగినప్పుడు పెరగడం కానీ, క్రిప్టో తగ్గినప్పుడు తగ్గడం కానీ ఉండదు. ఒకవేళ తగ్గినా సరే చాలా తక్కువ. సో, అందుకే USDT, USDC మాత్రమే యూజ్ చేయండి. సో, స్టేబుల్‌గా ఉంటుంది వాల్యూ అనేది. ఓకే. ఇక్కడ నేను USDT సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, USDT సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. వన్స్ USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చాలా నెట్వర్క్స్ ఉంటాయి. సో, నెట్వర్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ BEP20, ERC20, TRC20 సో, చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కాయిన్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ తప్పు సెలెక్ట్ చేసినా సరే అమౌంట్ పోతుంది. సో, మీరు ఎవరికంటే పంపిస్తున్నారో వాళ్ళకి కాయిన్ నెట్వర్క్ కూడా చాలా క్లియర్‌గా చెప్పాలి. ఏ కాయిన్ అండ్ ఏ నెట్వర్క్ అనేది. సో, మెజారిటీ ఆఫ్ మెంబర్స్ TRC20 టోకెన్‌లో ట్రాన్సాక్షన్ చేస్తారు. నేను ఈ ట్రాన్స్ఫర్‌లో నేను BEP20 యూజ్ చేయబోతున్నాను. సో, BEP20 అడ్రస్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. అంటే నా బైనాన్స్ నుంచి బింగెక్స్‌కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే డిపాజిట్ చేస్తున్నాను బైనాన్స్ నుంచి బింగెక్స్‌కి. ఓకే. ఇక్కడ నాకు డిపాజిట్ అడ్రస్ జనరేట్ అయింది. సో, దీన్ని నేను కాపీ చేసుకొని ఈ డిపాజిట్ అడ్రస్ సో, మీ ఫ్రెండ్ మీకు పంపించాలన్నా సో, లేదు అంటే మీరు మీ ఫ్రెండ్‌కి పంపించాలన్నా సేమ్ ఈ వాలెట్ అడ్రస్ సో, మీ ఫ్రెండ్‌కి పంపించాలి. సో, క్లియర్‌గా కాయిన్ నేమ్ అండ్ నెట్వర్క్ క్లియర్‌గా చెప్తే మీ ఫ్రెండ్ మీ వాలెట్‌కి క్రిప్టో అనేది డిపాజిట్ చేస్తాడు. ఓకేనా. సో, ఇక్కడ నేను ఈ అడ్రస్‌ని కాపీ చేసుకున్నాను. సో, ఈ అడ్రస్‌ని కాపీ చేసుకొని నేను బైనాన్స్ నుంచి బింగెక్స్ కదా పంపించాలనుకుంటున్నాను. సేమ్ ఇది కాపీ చేసుకొని వేర్ ఈస్ బైనాన్స్? సో, బైనాన్స్ నుంచి పంపిస్తాను. $4,000 ఉన్నాయి. లేదంటే బిట్‌గెట్ నుంచి కూడా పంపించొచ్చు. ఇందులో కూడా ఒక $6,000 వరకు ఉన్నది. సో, లేదంటే బైనాన్స్ యూజ్ చేస్తున్నాను. సో, బైనాన్స్‌లో హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ అసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, సేమ్ ప్రాసెస్ ఏ ఎక్స్‌చేంజ్ అయినా సరే. సో, ఇక్కడ మీకు USDT, LTC, USDC అని చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఎవరికైనా పంపించేటప్పుడు స్పెషల్లీ ప్రాప్ ఫర్మ్స్‌కి పే చేసేటప్పుడు USDT యూజ్ చేయండి. అది స్టేబుల్ కాయిన్ కాబట్టి వాల్యూ స్టేబుల్‌గా ఉంటుంది. అంటే చిన్న 5K, 10K అకౌంట్స్ కంటే లైట్ కాయిన్ యూజ్ చేసినా పర్వాలేదు. సో, ఇక్కడ నేను USDT యూజ్ చేయబోతున్నాను. ఎందుకంటే బింగెక్స్‌లో నేను USDTకి సంబంధించిన అడ్రస్ మాత్రమే కాపీ చేసుకున్నాను కాబట్టి. సో, అలా ఏ అడ్రస్ అంటే మీరు కాపీ చేసుకున్నారో ఆ అడ్రస్ అండ్ ఆ కాయిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వేరే అదర్ కాయిన్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీ క్రిప్టో పోతుంది. సో, క్రిప్టోలో మళ్ళీ చెప్తున్నాను. సో, కాయిన్ అండ్ నెట్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు తప్పు కాయిన్ సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ లూజ్ అయిపోతారు. తప్పు నెట్వర్క్ మీద పంపించినా సరే అమౌంట్ లూజ్ అయిపోతారు. ఇక్కడ నేను సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, సెండ్ మీద క్లిక్ చేసి మీరు పంపించేవాడు బైనాన్స్ యూజర్ అయితే అంటే మీ ఫ్రెండ్‌కి బైనాన్స్ అకౌంట్ ఉంటే సెండ్ టు బైనాన్స్ యూజర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఇచ్చి అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఈమెయిల్ బేస్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను బింగెక్స్ అదర్ ఎక్స్‌చేంజ్‌కి పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆన్ చైన్ విత్‌డ్రాల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. P2P గురించి పక్కన పెట్టండి. నేను ఫర్దర్‌గా చెప్తాను P2P గురించి. ఇక్కడంటే మాత్రం
ఆన్ చైన్ విత్డ్రాల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే బింగెక్స్ పంపించాలి కాబట్టి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆన్ చైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం కాయిన్ చూసుకోవాలి, అసలు ఏ కాయిన్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనేది, ఎందుకంటే తప్పు కాయిన్లో చేస్తే అమౌంట్ పోతుంది కాబట్టి. సో కాయిన్ వచ్చి USDT. సో కరెక్ట్గానే ఉంది. ఒక్కసారి బింగెక్స్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో బింగెక్స్ ఒక్క నిమిషం, యా. సో బింగెక్స్లో చూస్తే ఇక్కడ క్లియర్గా కాయిన్ చూస్తారా, USDT పర్ఫెక్ట్గా ఉంది. సో నెట్వర్క్ వచ్చి BNB అంటే BEP20 నెట్వర్క్. నేను ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేస్తున్నాను, అక్కడ ఆ బింగెక్స్లో కాపీ చేసుకున్న అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో నెట్వర్క్ వచ్చి BEP20. చూసారా ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో. సో ఇందులో మనకి ఆప్టమిజం కానీ సీలో కానీ ఇలా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి, TRC20 అని. సో ఇందులో కాయిన్ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని నెట్వర్క్ కరెక్ట్ తప్పకని సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ పోతుంది. ఇక్కడ BEP20 నెట్వర్క్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా BEP20 నెట్వర్కే మనం బింగెక్స్లో ఉంది కాబట్టి. సో BEP20 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను $10 విత్డ్రాల్ చేయబోతున్నాను. సో $10 ఎంటర్ చేశాను. ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు OTP వస్తుంది, సో నా మెయిల్కి మొబైల్ నెంబర్కి. సో కొత్త యూజర్ అయితే మీరు అథెంటికేటర్ యాప్ అని ఉంటుంది. సో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మీరు అథెంటికేటర్ కనెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఎవ్రీ 15 నుంచి 30 సెకండ్స్కు కోడ్ జనరేట్ అవుతుంది. సో ఆ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను కాపీ చేశాను. సో కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేయబోతున్నాను. సో పేస్ట్ చేశాను. సో సబ్మిట్ చేస్తాను. ఓకే, ఇంకా విత్డ్రాల్ ప్రాసెసింగ్లో ఉంది. సో విత్డ్రాల్ ఒక 1 minute పడుతుంది. సో ఈ వాలెట్ నుంచి ఆ వాలెట్కి వెళ్ళడానికి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్పాలి. ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏ కాయిన్ యూస్ చేస్తున్నారో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రాసెసింగ్లో ఉంది. సో కాయిన్ ఏది యూస్ చేస్తున్నారో చూసుకోండి. మీ ఫ్రెండ్కి మీరు పంపించినప్పుడు కూడా కాయిన్ అండ్ నెట్వర్క్ మాత్రం చాలా క్లియర్గా చెప్పండి. అండ్ సెకండ్ వచ్చి నెట్వర్క్. సో నెట్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది కాయిన్ అయింది కదా, సో సెకండ్ వచ్చి నెట్వర్క్. సో ఏ నెట్వర్క్ మీద మీ ఫ్రెండ్కి పంపించమంటున్నారు అంటే క్రిప్టో అనేది, ఎందుకంటే ఒకే కాయిన్ చాలా మల్టిపుల్ నెట్వర్క్స్ మీద వెళ్తుంది. TRC, ERC అండ్ సోలానా ఇలా చాలా నెట్వర్క్స్ మీద వెళ్తుంది. సో థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాప్ ఫర్మ్స్కి సంబంధించిన పాయింట్. సో ఎవరంటే ప్రాప్ ఫర్మ్ అకౌంట్స్, ఫండింగ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, సో ప్రాప్ ఫర్మ్స్కి పే చేస్తున్నారో, ప్రాప్ ఫర్మ్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ప్రాప్ ఫర్మ్స్కి అకౌంట్ తీసుకోవడానికి బై చేయడానికి మనం పే చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ కాస్ట్ మర్చిపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K అకౌంట్ $450 ఉంది అనుకోండి, అంటే మనం బై చేయడానికి. సో $450 ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా అక్కడ వెబ్సైట్లో ఎంత చూపించారో అంతే పే చేస్తున్నారు. కానీ అలా పే చేస్తే అండర్ పేమెంట్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రతి ఎక్స్చేంజ్లోని బ్లాక్ చైన్ ఫీజు అని ఉంటుంది. అంటే ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $451 మనకు వెబ్సైట్లో ఉందనుకోండి, TRC20 నెట్వర్క్ ఫీజు వచ్చి మనకు ఒక $1 ఉంటుంది. కాబట్టి మీరు 452 ఎంటర్ చేయాలి. 452 ఎంటర్ చేస్తే 451 మనకి ఫండింగ్ కంపెనీస్కి వెళ్తుంది, అంటే సీక్రెట్ ఫండెడ్కి. అప్పుడు మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి వస్తాయి. సో అలా కాకుండా 451 మీరు ఎంటర్ చేస్తే 450 మాత్రమే ఫండింగ్ కంపెనీకి వెళ్తుంది. అక్కడ అండర్ పేమెంట్ అవుతుంది. వన్స్ అండర్ పేమెంట్ అవుతే మీ అకౌంట్స్ అనేవి రావు, అంటే అకౌంట్ పెండింగ్లో ఉండిపోతుంది. సో ఇలా నాకు టెలిగ్రామ్లో నేను చాలా మెసేజెస్ ఎవ్రీడే చూస్తూ ఉన్నాను. సో తక్కువ నెట్వర్క్ ఫీజు వల్ల పెండింగ్లో ఉండిపోయి మళ్ళీ మీరు సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వి వాళ్ళతో చార్జ్ చేసుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకే చెప్తాను, ఇప్పుడు ఒక $1 ఎక్స్ట్రా పెట్టండి. ఒక $1 వల్ల మనం లూజ్ అయ్యేది ఎక్కువ ఏం లేదు కదా. ఒక $1 నెట్వర్క్ ఫీజు ఒక 10 cents ఎక్స్ట్రా పెట్టి పే చేయండి, అప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఓకేనా. సో ప్రాప్ ఫర్మ్స్కి పే చేసేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త చూసుకొని నెట్వర్క్ ఫీజు మాత్రం మర్చిపోకుండా పే చేయండి. మీ నెట్వర్క్ ఫీజు పే చేసుకున్న తర్వాత వెళ్ళే అమౌంట్ ఆ వెబ్సైట్లో చూపించే అమౌంట్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఒక 10 cents ఎక్కువే పెట్టుకోండి. ఓకే, ఇంక ఈ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే ప్రాసెసింగ్లో ఉంది. సో ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. వెయిట్ ఏ మినిట్. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో కంప్లీట్ అయిందా? ఎస్. సో ఇక్కడ చూస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు బింగెక్స్కి వెళ్ళి చూద్దాం డిపాజిట్ అయిందా లేదా అనేది. సో బింగెక్స్లో చూస్తే క్లియర్గా ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే అమౌంట్ అనేది డిపాజిట్ అయింది క్లియర్గా. పైన $10 కనిపిస్తుంది కదా మీకు. యా, సో $10 అనేది క్లీన్గా డిపాజిట్ అవ్వడం జరిగింది. సో ఇలా మనం ఒక్క వాలెట్ దగ్గర నుంచి వేరే వాలెట్కి క్రిప్టోని ఇంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్ కన్నా, అంటే ఇక్కడ నాది ఇంటర్నల్ వాలెట్ కాబట్టి నేను ఎలా ట్రాన్స్ఫర్ చేశానో సేమ్ మీ ఫ్రెండ్ కన్నా సరే ఇలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్ డీటెయిల్స్ పంపిస్తాడు కదా, ప్రాప్ ఫర్మ్స్ కన్నా సరే ఇలాగే ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్స్నెస్ కన్నా సరే ఇలాగే ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, సేమ్ కాయిన్ అండ్ డిపాజిట్ అడ్రస్. సో ఇలా మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలి. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకున్న ప్రతి డౌట్ కూడా నేను ఆన్సర్ చేస్తాను.
ఓకేనా. ఇంకా తర్వాత అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. సో అసలు ఇప్పుడు ఫస్ట్ క్రిప్టో ఎలా బై చేయాలి, సో ఉన్న క్రిప్టోని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చాలా క్లియర్గా చెప్పాం. మరి ఈ క్రిప్టోని ఎలా బై చేయాలంటే దాని మీద ఒక డీటెయిల్ వీడియో నేను చేస్తాను, P2P ఎలా చేయాలి అని లైవ్లో, అంటే లైవ్ వీడియో చేస్తాను. సో అప్పుడు చాలా క్లియర్గా చెప్తాను. సో ఈలోపు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్స్ మీకు అంటే ఉంటే నా కిందకి చేంజ్ చేసుకోండి, ఎందుకంటే నా కింద ఉన్న వాళ్ళకి నేను స్పెషల్ కోర్స్ డిజైన్ చేస్తున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత మీకు యాక్సెస్ ఉంటుంది, ఓకేనా. సో అక్కడ మీకు కంప్లీట్గా సో ఎక్స్ఎన్ఎస్ అకౌంట్స్ ఎవరంటే నా కింద ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి ప్రీమియం సపోర్ట్ కూడా ఉండబోతుంది. అండ్ ఇక్కడ క్రిప్టోని మాత్రం యూస్ చేయడం నేర్చుకోండి, ఎందుకంటే క్రిప్టో అనేది మనకి చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఇప్పుడు మీరు ఎక్స్ఎన్ఎస్లో డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి మనీ, అది మీకు డిపాజిట్ అయ్యి మళ్ళీ విత్డ్రాల్ రావడానికి టైం పడుతుంది, ఒక 24 hours వరకు టైం పడుతుంది. కానీ క్రిప్టో అలా కాదు, ఇన్స్టెంట్గా ఇప్పుడు చూస్తే ఒక్క ఎక్స్చేంజ్ నుంచి వేరే ఎక్స్చేంజ్కి ఎంత క్విక్గా ట్రాన్స్ఫర్ చేసామో సో అంత క్విక్గా మనకి విత్డ్రాల్స్ కూడా వచ్చేస్తాయి. సో అందుకే చెప్తున్నాను, సో క్రిప్టో మాత్రం అడాప్ట్ చేసుకోండి, సో యూస్ చేయడం నేర్చుకోండి, చాలా ఈజీ. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేసాం కూడా, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో గ్రూప్లో అడగండి, సో గ్రూప్లో అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, ఓకే. సో ఎక్స్ఎన్ఎస్ నా కిందకి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టాను. సో కొత్త అకౌంట్స్ ఉంటే డైరెక్ట్గా లింక్ యూస్ చేసి ఓపెన్ చేసేసుకోండి. సో పాత అకౌంట్స్ అంటే గ్రూప్లో ప్రాసెస్ పెట్టాను, ఆ స్టెప్స్ అన్నీ, సో అవి యూస్ చేసి ఫాలో అవుతే మీకు సరిపోతుంది. సో అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెయిల్స్ ద్వారా నేను కాంటాక్ట్ అవుతాను, ఓకే. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.